అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం మామూలుగా సాధారణంగా బడ్జెట్ అంటే ఇట్స్ యాన్యువల్ రిచువల్ అనుకుంటాం, కంపల్సరీ చేయాలి అది. సో అట్లాంటి బడ్జెట్ ఫస్ట్ టైము మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక హాలిడే రోజు నాడు ఫస్ట్ టైము అది పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఫర్ ది 9th కాన్సిక్యూటివ్ టైం యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ పెట్టారు. సో ఈ బడ్జెట్ మీద చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, తర్వాత కన్సెషన్స్ ఏమైనా ఇస్తారా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా రాయితీలు కలుపుతాయా, ఇవన్నీ చూస్తే అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆవిడ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రైమ్ మినిస్టర్ గారి నినాదంతో ముందరికి తీసుకెళ్తూ బడ్జెట్ని పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సెన్సిటివిటీ ఎట్లా ఉంటుందనంటే, బడ్జెట్ కనుక సరిగ్గా లేదు అనుకుంటే ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్. ఆ స్టాక్ మార్కెట్ 6th చాప్టర్కి వచ్చిన తర్వాత ఇమీడియట్గా చూసుకుని మార్కెట్స్ నిన్న అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. టకటక ఒక 1600-1700 పాయింట్లు పడిపోయింది. అఫ్కోర్స్ తర్వాత ఇది అయింది. ఎందుకంటే మెయిన్గా విఘాతం కల్పించి ఆవిడ చేసింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో చేసే ఛార్జ్ని పెంచడం వలన మార్కెట్లో టర్న్ ఓవర్ పడిపోతుందని. ఎందుకంటే ఆవిడ ఒక టార్గెట్ పెట్టుకున్నారు, దీని ద్వారా కొంత అమౌంట్ రీచ్ అవ్వాలని చెప్పి లాస్ట్ ఇయర్లో. అది రీచ్ కాలేదు. సో దాన్ని చేయడం గురించి మరి చేశారా లేదా అనేది. బట్ ఒకటి ఏంటంటే కొన్ని తాయిలాలో వేని మామూలుగా ఎత్తుకుంటూ వచ్చారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఒకటి పెట్టారు. బట్ అట్లాగే ఈ బాండ్స్ దీనివల్ల చేయడం వలన బ్యాంక్స్ యొక్క బాటమ్ లైన్ మీద దెబ్బతింటారని బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా బాగా కింద పడింది. బట్ కొన్ని అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది హై స్పీడ్ రైల్ కారిడార్లో మనకి అటు బెంగళూరుకి, చెన్నైకి వీటికి కలుపుతూ చేయడం అది ఒక ఇదిగా ఉంది. ఓవరాల్గా అంటే కొంచెం సమతుల్యం పాటించి చేశారని అనిపిస్తుంది. అందులోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కిను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద కూడాను ఆవిడ మంచి ఇవే చేసి, అంటే యువతకి మరి ఉపాధి కలుగుతుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అవుతాయి, ఈ స్టార్టప్స్ ఎక్కువ అవుతాయి, ఎస్ఎంఈస్ మీద అని చెప్పేసి చాలా వాటి మీద డిస్కస్ చేశారు. మీరు యాజ్ అన్ ఎకానమిస్ట్ ఎంఏ ఎకనామిక్స్ చేశారు, తర్వాత స్టేట్లో కూడాను ఫినాన్స్ డిపార్ట్మెంట్ చేశారు. సో నిర్మలమ్మ గారి ఈ 9వ బడ్జెట్ మీద మీ యొక్క స్పందన ఏమిటి? ముందు నీవు చెప్పిన స్టాక్ మార్కెట్ విషయానికి వస్తాం. స్టాక్ మార్కెట్ షార్ట్ టైం బ్యారోమీటరే, లాంగ్ టర్మ్ బ్యారోమీటర్ కాదు. సో ఎంత పట్టుకో అప్పటికప్పుడు మనకు ఏమవుతుందనే దాన్ని బట్టి అది రియాక్ట్ అవుతుంటుంది. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంపల్సివ్గా పట్టుకుంటారు. మోర్ ఇంపార్టెంట్లీ ఒకే తడవ 5,000 10,000 పడే బదులు 1,000 2,000 2-3 రోజుల్లో పడుతూ లేస్తూ పోవటమే దానికి మంచిది. రీటైల్ ఇన్వెస్టర్స్ లార్జ్ లెవెల్లో ఈ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్లో నష్టపోతున్నారు. సరైనటువంటి అవగాహన లేకుండా వాడి ప్యాకాట మెంటాలిటీని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టి ఉన్న మూలధనాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది, విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మనం కూడా కాస్త టచ్ చేసి చూసి చేతులు కాల్చుకొని పక్కకు వచ్చాము, మీకు గుర్తుందో లేదు. సో ఈ సెగ్మెంట్ను కాపాడటం కోసంగా కొంత అది పెంచారు. దానివల్ల మార్కెట్ పడితే పడినవు, దట్స్ నాట్ ఎ బిగ్ మేజర్ థింగ్స్ ఆఫ్ దట్స్ ఓకే. ఓవరాల్గా బడ్జెట్ ఎట్లా ఉంది? ఈజ్ ఇట్ ప్రో గ్రోత్? ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా ఉంది? ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు ఎట్లా ఉంది? ఇవి మోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ప్రతి తడవా నీకు ఒక బిగ్ బ్యాంగ్ అవసరం లేదు. బిగ్ బ్యాంగ్స్ ప్రతి తడవా జరగవు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఎకానమీని నడిపే రకంగా ఫార్వర్డ్ లుకింగ్గా ఉందా లేదా అనేదే బడ్జెట్కు
గుడ్ బడ్జెటా బ్యాడ్ బడ్జెట్ అనే దానికి టెస్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీనికి ఫుల్ మార్క్స్ నేను ఇస్తాను. ఇట్స్ ఏ గుడ్ బడ్జెట్. గుడ్ బడ్జెట్ ఎందుకు? మొత్తం మీద అంతకుముందు 50 లక్షల కోట్లు ఉండేదాన్ని 53 లక్షల కోట్లు చేసింది. 53 లక్షల కోట్లు చేయటంలో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచింది. 12 లక్షల కోట్లు పెంచింది. 12 కాదు, యాక్చువల్గా 17 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లేమో సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇంకొక 5-6 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్స్కు లోకల్ బాడీస్కు ట్రాన్స్ఫర్ చేస్తారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసమే. కాబట్టి సెంట్రల్ బడ్జెట్లో అవి రెవెన్యూ సైడ్స్ పెడతారు, కానీ యాక్చువల్గా జరిగేది క్యాపిటల్ ఎక్స్పెండిచరు రాష్ట్రంలోనూ వీటిలో లోకల్ బాడీస్లో. సో ఆల్మోస్ట్ ఆల్ 17 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మంచి సాధారణమైనటువంటి విషయం కాదు. సో రెండోది పెద్ద గలభా చేశారు. ఎంజీఎన్ఆర్ఏ తీసేశారు, రామ్జీ చేసి మొత్తం ఈ స్కీమ్ అంతా మూసేస్తారు, ఇది ఏదంటూ ఈ సూడో ఇంటలెక్చువల్స్ వీళ్ళు. ఫైనల్గా ఏమైంది ఈరోజు? అంతకుముందు 80,000 కోట్లు ఉండేటటువంటి ఎంజీఎన్ఆర్ఏకు ఈ సంవత్సరం 95,000 కోట్లు రామ్జీలో పెట్టారు. ఇంకో 30,000 కోట్లు లాస్ట్ ఇయర్ ఎంజీఎన్ఆర్ఏకు పెట్టారు. మొత్తం అంటే 1,25,000 కోట్లు పెట్టారు. ప్లస్ ఈ తడవేంది ఇది స్టేట్ షేరింగ్ కూడా ఉంటుంది, ఇంకో 40%. సో ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల పనులు ఎంజీఎన్ఆర్ఈ రామ్జీరామ్లో జరగబోతున్నాయి. కంపేర్ టు 80,000 కోట్లు లాస్ట్ బిఫోర్ ఇయర్. సో అదేమీ తగ్గలేదు. అట్లాగే జల్ జీవన్ మిషను, రూరల్ రోడ్స్, అన్న ఫుడ్ గ్రెయిన్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కానీ జరుగుతున్నాయి. సరే, పెద్ద ఇష్యూస్ ఫుడ్ సబ్సిడీ అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఇవే 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఇవి ఎట్లా తగ్గించగలరా అనే దాని మీద కొంత ఎడిషనల్ అమౌంట్లు రావటం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఏమీ టచ్ చేయలేదు. చాలా ఎలక్షన్స్ అవి ఉన్నాయి, పాపులిస్ట్ స్కీమ్స్ కట్ చేయడం కూడా కష్టం. బట్ ఎక్కడో చోట దాన్ని మీకు కొద్దిగా రేషనలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. అదొక మేజర్ పాయింట్, ఒకటి అన్ఫినిష్డ్ టాస్క్ కింద మిగిలిపోయిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఈ హై స్పీడ్ కారిడార్ గ్రోత్స్, ఈ రేర్ అర్త్స్, ఇవన్నీ మినరల్స్, డిజైరబుల్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ నీడ్స్ టు బి డన్, వాటన్నిటి మీద సరిగ్గానే ఫోకస్ చేస్తూ ఉన్నారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక ఇష్యూ మాత్రం మొత్తం స్కీమ్ను అట్లా కుదిచ్చేస్తూ ఉన్నది. అది ఏంటంటే ఓన్ ట్యాక్స్ మొబిలైజేషన్. అంటే మనకు వచ్చేటటువంటి పన్నులు స్థూల జాతీయోత్పత్తిలో గత ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు 10%, 11% దగ్గరనే ఉన్నాయి. ఇవే డెవలప్డ్ కంట్రీస్లో 30%, 40% ఉన్నాయి. ఒకటి ట్యాక్స్ ఎవిషను, అగ్రికల్చర్ లాంటివి ట్యాక్స్ నెట్లో లేకపోవటం, ఈ రెండింటి వల్ల ఇది జరుగుతున్నాయి. ఇది సబ్స్టాన్షియల్గా పెరగంది అడిషనల్ రిసోర్సెస్ ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ఉండవు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద కృషి చేయాలి. అడిషనల్ డబ్బులు రాంది ఖర్చు పెట్టడం అనేటటువంటి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంత మటుకు జరిగేదంతా వినియోగం మీద, ప్రభుత్వ ఖర్చు మీద ఎకానమీ నెట్టుకొస్తున్నది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు, వ్యక్తులు పెట్టే ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడులు అంతగా పెరగటం లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎఫ్డిఐకి అట్రాక్ట్ చేయడానికి ఇన్సెంటివైజింగ్ ఇన్వెస్ట్మెంట్స్, దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే. సో ఓవరాల్గా మీరు అనుకోవడము సమతౌల్యాన్ని పాటించి ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్ కింద మీరు దీన్ని వర్ణిస్తారు. నమస్కారం.